నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేసి అమ్మేస్తూ ఉంటాడు. ఇది అన్నిటికంటే డేంజర్. నెలకి నువ్వు ఇన్ని ఫోన్లు అమ్మకపోతే కష్టం, నిన్ను తీసేసి వేరే ప్రమోటర్ వేసుకుంటా అని చెప్పని బెదిరిస్తారు కూడా. ఒక్కొక్క మోడల్ ని బట్టి వాళ్ళ ఇన్సెంటివ్ మారుతూ ఉంటుంది. ప్రతి ప్రమోటర్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ డబ్బులు కూడా మన దగ్గర నుంచే. లాంచ్ అయ్యే ప్రతి మోడల్ పైన ట్రైనింగ్ జరుగుతుంది. 20-30 రూపాయలకి జరిగే టెంపర్ గ్లాస్ ని తీసుకుని వచ్చి 300, 400, 500 రూపాయలకి అమ్ముతారు. అసలు యాక్సెసరీస్ లేకుండా మేము ఫోన్ అమ్మమని చెప్పనే స్టోర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. ఫోన్ అమ్మిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ లేకపోతే మేము ఫోన్ అమ్మమని చెప్పనే స్టోర్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటగా బజాజ్ ఉండిద్ది. ఆబ్వియస్ గా ఆన్లైన్ వాళ్ళు కొనే దాంట్లో పావు వంతు కూడా ఆఫ్లైన్ చైన్స్ కొనలేవు. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్టు ఆఫ్లైన్ లో ప్రైస్ ఎక్కువ అయిపోతుంటే ఆన్లైన్ లో మిడిల్ మ్యాన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ప్రైస్ తగ్గుతుంది. ఈ 5 ఎవరు కూడా ప్రాఫిట్ లేకుండా పనిచేయరు. బ్యాంక్ ఆఫర్ ఇచ్చేది కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఈ కొన్ని ఫోన్స్ ఏంటంటే ఆన్లైన్ రేట్లకే మీకు ఆఫ్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ కంటే కూడా అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ లేదా ఈఎంఐ పెట్టుకుంటున్నప్పుడు లేదా ఎక్స్చేంజ్ బోనస్ వీటి రూపంలో ఆఫ్లైన్ లో ఇంకొంచెం తక్కువ రేట్కి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. గ్యాప్ వచ్చింది ఒక 2-3 రోజులు. సారీ, కొత్త స్టూడియో కొంచెం అప్గ్రేడ్స్ అన్ని చేశాను. ఇన్ఫాక్ట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. చాలా వరకు ఇంకా ఆర్డర్స్ రాబోతున్నాయి. వెరీ సూన్ చాలా మంచి సెటప్ తో మీ ముందుకు రాబోతున్నా. అది మీరు కూడా చూద్దరు. కానీ ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్ లో స్టూడియో టూర్ చేస్తా కదా, ఆ టూర్ లో నేను ఏమేమి యూస్ చేస్తున్నాను ఏంటి ఇన్ డీటెయిల్ మీకు చెప్తా. ప్రెసెంట్ ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే చాలా మందికి ఈ టాపిక్ మీద డౌట్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫోన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, ఆన్లైన్ ఫోన్స్ వచ్చేటప్పటికి చాలా త్వరగా పాడైపోతాయి అండ్ ప్రైస్ ఏమో తక్కువ ఉంటాయి. ఎందుకు ఆఫ్లైన్ ఫోన్స్ రేట్ ఎక్కువ ఉంటాయి, ఆన్లైన్ ఫోన్స్ ఎందుకు రేట్ తక్కువ ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఆఫ్లైన్ ఫోన్స్ కి ఆన్లైన్ ఫోన్స్ కి మార్జిన్స్ ఎలా ఉంటాయి, మిడిల్ మెన్స్ ఎంతమంది ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి రీచ్ అయ్యే లోపల అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఎన్ని రకాలుగా మార్కెట్ చేస్తారు, మన దగ్గర నుంచి ఎలా డబ్బులు లూట్ చేస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడడానికి నీకేమి ఎక్స్పీరియన్స్ ఉంది అని నన్ను అడిగితే నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి చేశాను ఒక 1 year బ్యాక్. ఆ వీడియోలో కూడా ఆల్రెడీ చూపించా. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో కాలేజ్ ఫీజు అవి కట్టుకోవడం కోసం వివోలో ప్రమోటర్ గా జాబ్ చేశా. తర్వాత ఒప్పోకి జంప్ చేద్దామని చూసా. మీన్వైల్ సామ్సంగ్ అండ్ యాపిల్ లో అప్లై చేసిన తర్వాత నాకు ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడు ఆ జాబ్ ని నేను క్విట్ చేసేసి అగైన్ నేను గ్రాడ్యుయేషన్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్మీడియట్ మొత్తం నేను ఈ జాబ్ చేసే బతికాను కాబట్టి వీడియో చేసే ముందు కూడా వాళ్ళందరితో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎలా జరుగుతుంది, ఎంతమంది ఉంటారు అన్ని సేకరించే ఈ వీడియో నేను చేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్స్ స్టార్ట్ చేసుకుంటే ఆఫ్లైన్ లోకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్ అంటే మన చేతుల్లోకి వచ్చే లోపల ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనే దాని గురించి మనం మాట్లాడుతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉంటారు? ఆబ్వియస్ గా చైనా. అంటే మనం ఏమైతే వివో, ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ ఇవన్నీ చైనా ఆరిజినేటెడ్. సామ్సంగ్, యాపిల్, నథింగ్ ఇలా కొన్ని లిమిటెడ్ ఉన్నాయి. ఇవి మనకి వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి. ఇండియా నుంచి అయితే ఒక్క ఫోన్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు. ఈవెన్ లావా కూడా అసెంబుల్ చేస్తుందంటే. అండ్ యాపిల్ లో కూడా కొన్ని మోడల్స్ అసెంబుల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏది లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ కంట్రీ నుంచి ఖచ్చితంగా ఏదైనా ఇండియాకి రావాల్సిందే. ఇండియాకి ఎవరు రిసీవ్ చేసుకుంటారు? నేషనల్ డిస్ట్రిబ్యూటర్. ఎగ్జాంపుల్ సామ్సంగ్ తీసుకోండి. సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇండియాకి ఫస్ట్ ల్యాండ్ అయ్యేది నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు? రీజనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ సమ్ పర్టికులర్ రీజియన్ కి ఒక రీజనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి లోకల్ డిస్ట్రిబ్యూటర్ కి వస్తుంది. లోకల్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు? విజయవాడ, రాజమండ్రి, గుడివాడ, కర్నూలు ఇట్లా కొన్ని లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళింది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇక్కడికి 3 చేతులు మారింది. నెక్స్ట్ డీలర్స్. వీళ్ళకి ఎండ్ అనమాట. డీలర్స్ ఎవరు? క్రోమా, సోనోవిషన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, సెలెక్ట్, హ్యాపీ మొబైల్స్, బిగ్సీ, సెల్ పాయింట్ ఇలా చాలా ఏవైతే మీరు షాప్స్ చూస్తారు మొబైల్ షాప్స్. ఇన్ఫాక్ట్ మీ దగ్గరలో ఉండే లోకల్ మొబైల్ షాప్స్ కూడా డీలర్స్ దగ్గర నుంచి తీసుకోవడమే. అండ్ మెజారిటీ ఏంటంటే వాళ్ళే డీలర్స్ కింద యాక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా పెద్ద పెద్ద షోరూమ్స్ ఇవన్నీ డీలర్స్ కిందకే వస్తాయి. డీలర్ తో లాస్ట్ ఇక్కడికి మనకి 4 మిడిల్ మ్యాన్స్ అయ్యారు. 5వది ఎండ్ ప్రోడక్ట్ అంటే కస్టమర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ కస్టమర్ చేతిలోకి రావడానికి 5 ఉన్నారు కదా. ఈ 5 ఎవరు కూడా ప్రాఫిట్ లేకుండా పనిచేయరు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి రీజనల్ డిస్ట్రిబ్యూటర్ రావడానికి ఎంతో కొంత మిగిల్చుకుంటారు. రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి లోకల్ డిస్ట్రిబ్యూటర్ రావడానికి ఎంతో కొంత మిగిల్చుకుంటారు. లోకల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి రావడానికి కూడా ఎంతో కొంత మిగిల్చుకుంటారు. డీలర్ మళ్ళీ మీకు కస్టమర్ కి ఇచ్చే ముందు అతను కూడా ప్రాఫిట్ మిగిల్చుకొని ఈ మధ్యలో అతనికి ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో షోరూమ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, స్టాఫ్ వీటన్ని గురించి నేను మాట్లాడతా. వీటన్నింటిని తీయగా మళ్ళీ అతను ప్రాఫిట్ మిగిల్చుకోగా మీ కస్టమర్ చేతుల్లోకి వస్తుంది. సో మిడిల్ మ్యాన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ప్రాఫిట్ వాళ్ళు మార్జిన్ చూసుకోవాలి కాబట్టి ప్రైస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదే మనం ఆన్లైన్ లో కంపేర్ చేసి చూసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కి అయితే రావాల్సిందే. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ 2 రకాలుగా ఉంటారు ఇక్కడ. ఒకటి ఎక్స్క్లూసివిటీ ఉందనుకోండి, అంటే అమెజాన్ ఉంది. ఇప్పుడు అమెజాన్ లో ఐక్యూ ఫోన్స్ కానివ్వండి, వన్ ప్లస్ ఫోన్స్ కానివ్వండి ఎక్స్క్లూసివ్ గా అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ బ్రాండే అమెజాన్ లో షాప్ ఫ్రమ్ సామ్సంగ్, షాప్ ఫ్రమ్ ఐక్యూ, షాప్ ఫ్రమ్ వన్ ప్లస్ అని ఉంటుంది కదా, డైరెక్ట్ గా వాళ్ళే ఒక్కొక్కసారి సెల్లర్ కింద అమ్మేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఐక్యూ బేసిక్ ఫోన్స్ ఉంటాయి లేదా సామ్సంగ్ బేసిక్ ఫోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్క్లూసివ్ గా కాకుండా నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అంటే సామ్సంగ్ దగ్గర నేషనల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని అమెజాన్ లో అయితే దర్శిత మొబైల్స్ అని చెప్పి, ఫ్లిప్కార్ట్ లో అయితే ఇంకా కొంతమంది ఎవరు పడితే సెల్లర్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా డైరెక్ట్ గా సేల్ చేసేస్తారు. అంటే మిడిల్ మ్యాన్ ఇక్కడ ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు. రేర్లీ 2వ పర్సన్, మాక్సిమం ఒక మిడిల్ మ్యాన్ తోనే అయిపోతుంది. సో ఇక్కడ మార్జిన్ చూసుకోవాల్సింది తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇంకా ఆఫర్స్ కూడా ఎక్కువ
ఎక్కువ ఉంటాయి. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్టు ఆఫ్లైన్ లో ప్రైస్ ఎక్కువ అయిపోతుంటే ఆన్లైన్ లో మిడిల్ మ్యాన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ప్రైస్ తగ్గుతుంది. చిన్న రిక్వెస్ట్, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు అవ్వక్కర్లా, కాంటెంట్ చూసి నచ్చిన వాళ్ళు మాత్రం అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ సప్లై చైన్ బేస్ చేసుకుని కూడా ప్రైస్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. రెండోది ఆఫ్లైన్ ఫోన్స్ ఎందుకు ప్రైస్ ఎక్కువ ఉంటాయంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ మీరు చూసారా ఎక్కడ తగ్గనివ్వరు. ఇప్పుడు వివో చూసుకొని, ఒప్పో చూసుకొని, సామ్సంగ్ చూసుకొని ఎవరిని చూసినా కానీ ఒక మంచి సెలబ్రిటీనే పిక్ చేసుకుంటారు. ఆ సెలబ్రిటీతో ఫోన్ పగలగొట్టించడాలు, లేకపోతే ఫోన్ వాడించడాలు, స్టంట్లు చేయడాలు ఏవేవో చేపించి ప్రమోషన్స్ చేస్తారు. వాళ్ళు కోట్లలో ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జెస్ అన్ని కూడా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసేవి, కాకపోతే ఒక సింగిల్ యూనిట్ నుంచి కాదు, అన్ని యూనిట్స్ మీద కలుపుకొని వాళ్ళు ఎంతైతే స్పెండ్ చేస్తారో అది మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సెలబ్రిటీస్ ని పక్కకు పెడితే హోర్డింగ్స్, మీకు ప్రతి సిటీలో, ప్రతి టౌన్ లో, ప్రతి విలేజ్ లో ఇప్పుడు హోర్డింగ్స్ కనబడుతున్నాయి. ఆ హోర్డింగ్స్ రెంటల్స్ మీద, లీజెస్ మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. వాటన్నింటి ఛార్జెస్ కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. మూడోది ఫ్రాంచైజెస్. ఇప్పుడు మీరు ఐపీఎల్ చూసుకోండి, లేదా ఏదైనా క్రికెట్ మ్యాచెస్, అదర్ క్రికెట్ మ్యాచెస్, కబడ్డీ లీగ్స్, లేదా రియాలిటీ షోస్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఎంగేజ్ అవుతున్నారో అన్ని చోట్ల ఈ బ్రాండ్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా కోట్లే ఖర్చు అవుతాయి. ఇన్ఫాక్ట్ టీవీ యాడ్స్ కూడా చూసుకోవచ్చు, టీవీ యాడ్స్ కూడా కోట్లే ఖర్చు అవుతాయి. అవన్నీ స్పెండ్ చేసిన అమౌంట్ కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. సో ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఏంటి ప్రమోషన్స్, మార్కెటింగ్ ఆన్లైన్ ఫోన్స్ ఏం చేయరా అని చెప్పంటే ఆన్లైన్ ఫోన్స్ లో కూడా చేస్తారు, కాకపోతే తక్కువ. కోట్లు ఖర్చు పెడతారు కదా బయట, అంటే సెలబ్రిటీస్ దగ్గర కానివ్వండి, ఇంకొకటి దగ్గర. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో ఆన్లైన్ ఫోన్స్ వచ్చేటప్పటికి యాప్స్ మీద, అంటే పేటిఎం యాప్ ఓపెన్ చేసినప్పుడు బ్యానర్ లాగా యాడ్ రావడం, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యాడ్ రావడం, కొంతమంది యూట్యూబర్స్ తో ప్రమోట్ చేయించుకోవడం. ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ తో కంపేర్ చేస్తే ఆన్లైన్ ఫోన్స్ కి ప్రమోషన్స్ లో కానీ, మార్కెటింగ్ లో కానివ్వండి కొద్దిపాటు తక్కువగానే ఖర్చు అవుతుంది. ఇంకా మూడో పాయింట్ ఆఫ్లైన్ స్టాఫ్ చైన్. ఇది తెలుసుకుంటే మైండ్ పోయిద్ది. నేను ఇందాక చెప్పిన ఎవరెవరైతే నేషనల్ డిస్ట్రిబ్యూటర్, నేషనల్, రీజనల్, లోకల్, డీలర్ అండ్ కస్టమర్ ప్రతి స్టేజ్ లోనూ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, వాళ్ళందరికీ సాలరీలు ఇవ్వాలి. అదంతా చాలా పెద్ద కాంప్లెక్స్ టాపిక్. దాంట్లో మేజర్ గా మనం రెండింటిని పిక్ చేసుకుందాం. ఒకటి గోడౌన్. ఈ చైన్ మొత్తం రన్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టేజ్ వైస్ గోడౌన్స్ మెయింటైన్ చేయాలి. రెండోది స్టాఫ్ ని మెయింటైన్ చేయాలి. ఇవి కాకుండా ఒక డీలర్ పర్స్పెక్ట్ లో మనం తీసుకుంటే, డీలర్ అంటే ఎగ్జాంపుల్ మనం క్రోమా తీసుకోండి. క్రోమా స్టోర్ లోకి వెళ్ళగానే మీకు ఏం కనబడుతుంది? ఫస్ట్ స్టోర్ కనబడుతుంది. ఆ స్టోర్ ని రెంట్ కి తీసుకుంటారు లేదా లీజ్ కి తీసుకుంటారు. దానికి రెంట్ లో రీజులు పే చేయాలి. రెండోది ఎలక్ట్రిసిటీ బిల్. వాడు చేసే హడావిడి హంగామా మొత్తం లైట్స్ మీద, సౌండ్స్ మీద, అంబియన్స్ ని మెయింటైన్ చేసే దాని మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాటి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టుకోవాలి. మూడోది క్లీన్ చేయడానికి కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి కొంత స్టాఫ్ కావాల్సి ఉంటుంది, వాళ్ళని మెయింటైన్ చేయాలి. నాలుగోది ఆ పర్టికులర్ స్టోర్ రన్ అవ్వాలంటే ప్రాపర్ మేనేజర్ ఉండాలి, అతనికి శాలరీలు, కింద గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి శాలరీలు. ఇవి కాకుండా యాక్సెసరీస్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అసలు యాక్సెసరీస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలనేది నెక్స్ట్ చెప్తా. ఈ లోపల ప్రమోటర్స్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ ప్రమోటర్స్ యొక్క శాలరీస్ బ్రాండ్ పే చేసింది అనుకోండి, అది కూడా చెప్తాను. ఎవరు పే చేసినా మనం కట్టిన బిల్లులో నుంచే వాళ్ళకి ఇన్సెంటివ్లు వెళ్తాయి, వాళ్ళకి శాలరీలు వెళ్తాయి. ఇప్పుడు ఆ షోరూమ్స్ లో మెయింటైన్ చేసే యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫోన్ అమ్మేటప్పుడు ఏంటంటే డీలర్ ఎగ్జాంపుల్ మనం 15,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నాం అంటే ఆ డీలర్ కి అది అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 10,000 రూపాయల దగ్గరలో పడిద్ది అంతే. సారీ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, గుర్తు చేయాలని చెప్పి గుర్తు చేస్తున్నా. కొత్తగా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, కొంచెం దాని సంగతి మీరు చూసుకోండి. ఆ పైన 4-5 వేల రూపాయలు మార్జినే ఉంటుంది. ఆ 4-5 వేల రూపాయలు మార్జిన్ లేకపోతే కింద స్టాఫ్ ని మెయింటైన్ చేయలేడు, రెంట్లు, లీజ్లు మెయింటైన్ చేయలేడు, ఎలక్ట్రిసిటీ బిల్స్ మెయింటైన్ చేయలేడు, బల్క్ లో స్టాక్ కొనుక్కోలేడు. బల్క్ లో అనగానే గుర్తొచ్చింది, ఇది కూడా మేజర్ ఫ్యాక్టరే. ఆఫ్లైన్ లో వాళ్ళకి బల్క్ ఎక్కువ కొంటారా, ఆన్లైన్ లో వాళ్ళు ఎక్కువ బల్క్ కొంటారా అంటే ఆబ్వియస్ గా ఆన్లైన్ వాళ్ళు కొనే దాంట్లో పావు వంతు కూడా ఆఫ్లైన్ చైన్స్ కొనలేవు. ఆన్లైన్ లో ఎగ్జాంపుల్ 1,00,000 యూనిట్లు ఈజీగా కమిట్ అయిపోతారు. ఆఫ్లైన్ ఫోన్స్ ఏ చైన్ కూడా 1,00,000 యూనిట్లు ఆన్ ద స్పాట్ కమిట్ అవ్వలేరు. అంటే నేను రీజనల్ వైస్ చెప్తున్నాను లేదా లోకల్ డీలర్ వైస్ చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్ ఏముంది, 1,00,000 ఫోన్లు అప్పుడప్పుడు మనం ఫ్లాట్ సేల్స్ లో వింటూ ఉంటాం. 1 lakh ఫోన్స్ వెంటనే సేల్ అయిపోయినాయి విత్ ఇన్ మినిట్స్ లో, లేదా 1 million ఫోన్స్ అప్పటికప్పుడు సేల్ అయిపోతుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. అలాంటివి మీకు కూడా ఆఫ్లైన్ లో జరగాలంటే అది 1 సంవత్సరం పట్టేస్తుంది. అది బాగా హిట్ అయిన మోడల్ అనుకుంటే వాళ్ళ అదృష్టం మోడల్ వెంటనే అవుతాయి, కానీ ఆన్లైన్ అంత సేల్ ఆఫ్లైన్ లో ఉండదు. సో ఆన్లైన్ లో వాడు ఎక్కువ కొంటాడు కాబట్టి తక్కువ మార్జిన్ లో ఫోన్లు అమ్మేస్తూ ఉంటాడు, హై వాల్యూమ్ లో ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఆఫ్లైన్ లో కాదు, లిమిటెడ్ ఫోన్స్ ఆన్లైన్ లోకి ఇచ్చినంత తక్కువ మార్జిన్ తో ఆఫ్లైన్ వాళ్ళకి ఇవ్వవు. ఆఫ్లైన్ వాళ్ళకే ఆన్లైన్ కంటే ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటూ ఉంటారు ఈ డీలర్స్. దాని మీద మళ్ళీ మార్జిన్ కూడా ఎక్కువ వేసుకుని అమ్ముకుంటారు. ఎంఓపీ అని ఒకటి ఉంటుంది, ఎంఆర్పీ కాకుండా ఎంఓపీ ప్రైజ్లకి అమ్ముకుంటారు. వీళ్ళకి ఎంత అయితే గిట్టుబాటు అవుతుందో ఆ ప్రైజ్లకి అమ్ముకుంటారు. ఎగ్జాంపుల్ 20,000 రూపాయలకి ఆన్లైన్ లో అమ్మితే సేమ్ స్పెసిఫికేషన్స్ తో ఉన్న ఫోన్ ని ఆఫ్లైన్ లో మోడల్ మార్చి, పేరు మార్చి దాదాపు 35,000 రూపాయల వరకు పెడతారు. 10-15,000 రూపాయల డిఫరెన్స్ ఉండిద్ది. అగైన్ గెటింగ్ బ్యాక్ టు యాక్సెసరీస్, ఒక స్టోర్ సర్వైవ్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ప్రాపర్ గా పనిచేస్తే గానీ అవ్వవు. లేకపోతే చాలా మంది స్టోర్లు పెట్టి దివాలా తీస్తూ ఉంటారు. బ్రాండ్ పెట్టే టార్గెట్స్ కాకుండా, ప్రమోటర్స్ కి బ్రాండ్ పెట్టే టార్గెట్స్ కాకుండా అదే ప్రమోటర్స్ కి స్టోర్ నుంచి కూడా టార్గెట్స్ ఉంటాయి. నేను పనిచేసిన చెప్తున్నా, నెలకి నువ్వు ఇన్ని ఫోన్లు అమ్మకపోతే కష్టం, నిన్ను తీసేసి వేరే ప్రమోటర్ వేసుకుంటా అని చెప్పని బెదిరిస్తారు కూడా. మారుమూల ఏదో ఒక స్టోర్ లో ఇస్తారు అనుకోండి, వాడికి అక్కడ సేల్ ఉండదు, పాపం ఇన్సెంటివ్ ఉండదు, వాడి శాలరీ కూడా సరిగ్గా రాదు. సో వాడు ఎలా అయినా తప్పించుకోవాలి, దీని నుంచి బయటపడాలని చెప్పని టార్గెట్ ని ప్రెషర్ గా తీసుకొని ఇక్కడ పని చేస్తూ ఉంటాడు.
అప్పుడప్పుడు స్టోర్ కి ఇతను నుంచి వెళ్లాల్సిన రెవెన్యూని యాక్సెసరీస్ రూపంలో కవర్ చేస్తూ ఉంటారు. ఎలా? ఇప్పుడు మీరు ఒక 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నారు, అతని మీద యాక్చువల్లీ ఒక 30,000 రూపాయలు ఉందనుకోండి, ఆ రోజు ఒక 2-3 ఫోన్లకి యాక్సెసరీస్ సేల్ చేసేస్తారు. యాక్సెసరీస్ అలా 20-30 రూపాయలకి జరిగే టెంపర్ గ్లాస్ ని తీసుకుని వచ్చి 300, 400, 500 రూపాయలకి అమ్ముతారు. ఆ మాత్రం తెలియదా మనకి అనుకుంటారేమో, అసలు తెలియకుండా అమ్ముతారు. లూజ్ గా దొరికే టెంపర్ గ్లాస్ ని తీసుకొచ్చి ఒక మంచి ప్రీమియం బాక్స్ లో పెట్టి ఈ గ్లాస్ 400, ఈ గ్లాస్ 300, ఈ గ్లాస్ 500 అని చెప్పని ఇంకా వాళ్ళ టాలెంట్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయగలిగితే అంత అమౌంట్ కన్విన్స్ చేసి అతను దాన్ని జోబులో వేసుకొని పాపం అది ఆ స్టోర్ కౌంటర్ లోనే వేస్తాడు. కొంతమంది వాళ్ళ పర్సనల్ గా దాన్ని ఖర్చు పెట్టుకుంటారు. అసలు యాక్సెసరీస్ లేకుండా మేము ఫోన్ అమ్మమని చెప్పనే స్టోర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. ఫోన్ అమ్మిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ లేకపోతే మేము ఫోన్ అమ్మమని చెప్పని స్టోర్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటగా బజాజ్ ఉండిద్ది. ఖచ్చితంగా మా దగ్గర ఇన్సూరెన్స్ కొనుక్కుంటేనే మేము మీకు ఫోన్ అమ్ముతాము, ఇది మా దగ్గర ఉన్న రూల్ అని చెప్పని కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఏదైనా కానీ ఇలా చేసేది వాళ్ళ టార్గెట్లు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అవడం కోసం. కానీ ఆన్లైన్ ఫోన్స్ లో మీకు ఇలాంటి టార్గెట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఫోన్ క్యాష్ అండ్ క్యారీ లాగా ఎక్స్ట్రా ఏం మీకు తగిలించరు. ఇప్పుడు మనం ప్రమోటర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రమోటర్స్ కి మనం ఎలా డబ్బులు పే చేస్తాం అంటే, ఒకటి వాళ్ళ సాలరీస్, 2 వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్. ఒక్కొక్క మోడల్ ని బట్టి వాళ్ళ ఇన్సెంటివ్ మారుతూ ఉంటుంది. 10,000 రూపాయల ఫోన్ కి 50 రూపీస్, 40 రూపీస్ ఇన్సెంటివ్ ఉంటుంది. 25,000 రూపాయల ఫోన్ కి 150 రూపీస్, 140 రూపీస్ ఇన్సెంటివ్ ఉంటుంది. 40,000 రూపాయల ఫోన్ కి అరౌండ్ 300 రూపీస్ దాకా ఇన్సెంటివ్ ఉంటుంది. ఒకవేళ 40,000 రూపాయల ఫోన్ అతను వారంలో 10 అమ్మాడు అనుకోండి, ఆ వారం అతనికి ఇన్సెంటివ్ 3,000 రూపాయలు. అలా నెల మొత్తం మీద ఒక 30 ఫోన్లు అమ్మితే 9,000 రూపాయల దాకా ఇన్సెంటివ్ వెళ్తుంది. బేసిక్ శాలరీ అతని ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని 12,000 రూపాయల దగ్గర నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఆ పైన అతని ఇన్సెంటివ్స్ ఎంత చేసుకుంటే అంతవరకు ఇస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ శాలరీ, ఇన్సెంటివ్ 2 మన జోబులో నుంచి డబ్బులే. ఇంకొకటి, ప్రతి ప్రమోటర్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ డబ్బులు కూడా మన దగ్గర నుంచే. ట్రైనింగ్ అనగానే మళ్ళీ అతను జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఒకసారి అనుకుంటారేమో, కాదు. లాంచ్ అయ్యే ప్రతి మోడల్ పైన ట్రైనింగ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ 15 Pro Max లాంచ్ అయింది, ట్రైనింగ్ జరుగుతుంది. Vivo V60 లాంచ్ అయింది, ట్రైనింగ్ జరుగుతుంది. V60e లాంచ్ అయింది, ట్రైనింగ్ జరుగుతుంది. Oppo K13 లాంచ్ అయింది, ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఆన్లైన్ ఫోన్స్ అని అనుకోండి, అది వేరే విషయం. ఆఫ్లైన్ లో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే ప్రతి ఫోన్ మీద ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనర్ సపరేట్ గా ఉంటారు. రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఆ రీజనల్ ఆఫీస్ లో ఒక ట్రైనర్ ఉంటారు. ఆ ట్రైనర్ వీళ్ళకి సెషన్ తీసుకుంటాడు. గూగుల్ మీట్ లోనో లేదా టీమ్స్, జూమ్ యాప్, ఏదైనా కానీ ఆన్లైన్ లో బ్రీఫింగ్ జరుగుతుంది. ఇదే బ్రీఫింగ్ మాకు కూడా జరిగింది అనుకోండి, కాకపోతే యూట్యూబర్స్ కాబట్టి కొంచెం లిమిటెడ్ ఉంటారు. ఆఫ్లైన్ చైన్ లో ప్రతి సిటీలో ఉండే ప్రతి ప్రమోటర్ కి ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రమోటర్స్ దారి తప్పే విషయం ఏంటి అంటే, ట్రైనింగ్ బాగానే తీసుకుంటారు, సేల్స్ బాగానే చేస్తారు, ఇన్సెంటివ్స్ బాగానే వస్తాయి, ఫోన్లు కూడా బాగానే అమ్ముతారు. కానీ ఒకటే విషయం నాకు నచ్చని విషయం ఏంటంటే, కొంతమంది టార్గెట్స్ రీచ్ అవ్వలేరు. ఒకటి వాళ్ళ ఎబిలిటీలో ఫాల్ట్ ఉంటుంది, లేదా 2 ఆ స్టోర్ లొకాలిటీలో ఫాల్ట్ ఉంటుంది. ఎక్స్ అనే ప్రమోటర్ వాడి బ్రాండ్ మంచి ఫోన్ లాంచ్ చేసింది, ఆబ్వియస్ గా సేల్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. వై అనే ప్రమోటర్ కి ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది, టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఇతను రీచ్ అవడం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు అన్ని చెప్పేసి అమ్మేస్తూ ఉంటాడు. ఇది అన్నిటికంటే డేంజర్. ఇక్కడ ఏం జరిగిందంటే, మనం రైట్ ఫోన్ పర్చేస్ చేయలేం. ఎగ్జాంపుల్ MediaTek ప్రాసెసర్ ఉంది, ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనగానే అనేస్తాడు. NFC ఉందా అని అడుగుతా, ఉంది అనేస్తాడు. ఐఆర్ఎస్ ఉందా, ఉంది అనేస్తాడు. ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్ హై అండ్ అనేస్తాడు. బ్యాటరీ 2 రోజులు వచ్చిద్దా, వారం వచ్చేసిద్దా అంటాడు. డిస్ప్లే బాగానే ఉండిద్దా, గట్టిగానే ఉండిద్దా అని చెప్పి కిందకేసి కొట్టినా ఏం కాదని చెప్పండి. ఇలా నోటుకు వచ్చింది ఏదంటే అది కొట్టేసి వెంటనే ఎలా అయినా ఈ ఫోన్ అమ్మేయాలి అనే ఒక ప్రెషర్ టార్గెట్ బిల్డ్ చేసేసింది బ్రాండ్ ఇతని మీద. సో రాంగ్ గైడెన్స్ లోకి వెళ్ళిపోయి ఆఫ్లైన్ లో రాంగ్ ఫోన్ పర్చేజ్ చేస్తాం, దట్ టు హైయర్ ప్రైజెస్ ఇచ్చేసి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆన్లైన్ ఫోన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆన్లైన్ ఫోన్స్ లో చెప్పాక మిడిల్ మ్యాన్స్ తక్కువ ఉంటారు, అక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉండిద్ది, యాడ్స్ తక్కువ రన్ చేస్తారు, మార్కెటింగ్ ప్రమోషన్స్ ఇవి కూడా ఆఫ్లైన్ తో కంపేర్ చేస్తే తక్కువ రేంజ్ లో చేస్తారు కాబట్టి అక్కడ కూడా కొంచెం ప్రైస్ కన్సెషన్ వచ్చింది. మూడోది బ్యాంక్ ఆఫర్స్. బ్యాంకులు పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రమోషన్స్ కోసం. బ్యాంక్ ఆఫర్ ఇచ్చేది కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి. మన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ జరిగినాయి, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరిగినాయి, దివాళీ సేల్స్ జరిగినాయి. ఈ సేల్స్ అన్నింటిలో ఇండియాలో ఉండే మాక్సిమం పాపులేషన్ మొత్తం ఈ కామర్స్ వెబ్సైట్స్ లోకి యాక్టివ్ అవుతారు. ఇక్కడే వాళ్ళు ప్రాపర్ గా క్యాష్ చేసుకోవాలి, కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి. అలా అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే HDFC బ్యాంక్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి అంటాం. సేల్ మొత్తం కూడా అరౌండ్ ఒక 20 days దాకా జరిగింది. ఈ 20 days లో ఈ రోజు నేను అప్లై చేసుకుంటే విత్ ఇన్ 5 days లో నా దగ్గర క్రెడిట్ కార్డ్ వస్తుంది, నేను షాప్ చేసుకోగలను. లేదా నెక్స్ట్ సేల్ లో నాకు ఇలా వేరే కార్డు అడుక్కునే పరిస్థితి ఉండకూడదు, ముందే మనం ఒక కార్డు అప్లై చేసి పెట్టుకుంటే నెక్స్ట్ సేల్ లో మనకి గ్యారంటీ ఉంటుందని చెప్పని కొత్త కార్డ్స్ అప్లై చేసుకుంటాం. డెబిట్ కార్డ్ మీద ఆఫర్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటే క్రెడిట్ కార్డ్ ని అప్లై చేస్తాం. సో ఇలా కొత్త కస్టమర్స్ వెళ్తారు కాబట్టి త్వరగా పరిగెత్తుకొస్తారు బ్యాంకులు కూడా ప్రమోట్ చేసుకోవడానికి. ఏదేమైనా కానీ నువ్వు బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తే నాకు ఎక్కువ సేల్ అయ్యింది, ఆబ్వియస్ గా కస్టమర్ కి ఎండ్ పర్సన్ దగ్గరికి తక్కువ ప్రైస్ లోకి ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది. సో ఇది కూడా ఆన్లైన్ ఫోన్స్ కి ఒక పెద్ద ప్లస్ పాయింట్, తక్కువ ప్రైజెస్ లో ఇవ్వడానికి. నాలుగోది ఎక్స్చేంజ్ ఆఫర్స్. ఆఫ్లైన్ ఫోన్ లో ఎక్స్చేంజ్ ఆఫర్ వాడంతట కట్టే రేటే, ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్ ఉండదు, ఒక ప్రాపర్ ఆథరైజ్డ్ దగ్గర ఉండదు. ఆన్లైన్ ఎక్స్చేంజ్ అలా ఉండదు, వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటికి లయబుల్ అయితే మన ఫోన్ కి పర్టికులర్ రేట్ ఇచ్చేస్తారు. కొంతమంది ఇంటికి వచ్చినంత ఫ్రాడ్ చేస్తున్నారు అనుకోండి, అది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. బట్ ఎక్స్చేంజ్ ఆఫర్ మీద అడిషనల్ బోనస్ వచ్చింది. మీ ఫోన్ కి 5,000 కడితే దాని మీద మళ్ళీ ఇంకో 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా అడిషనల్ ఎక్స్చేంజ్ బోనస్ యాడ్ చేస్తారు కాబట్టి అక్కడ అగైన్ మనం బెనిఫిట్ అవుతూ ఉంటాం. ఫైనల్ గా ఏంటంటే లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా బ్రాండ్ ప్రయర్ మీద ఎక్స్క్లూజివ్ రన్ చేసే ఆఫర్స్. ఇవి ఆఫ్లైన్ లో రన్ ఓన్లీ ఆన్లైన్ లోనే రన్ చేస్తారు. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ యూనిట్ సేల్ అయిపోవడానికి బ్రాండ్స్ ఆన్లైన్ లో ట్రై చేస్తూ ఉంటాయి. ఆఫ్లైన్ లో ఏంటంటే ఏవేవైతే మేము ఫోన్స్ కొనుక్కొని తెచ్చుకున్నాము డీలర్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది,
బ్రాండ్ పర్స్పెక్టివ్ ఉండదు ఇక్కడ ఆన్లైన్ లో లాగా. డీలర్స్ పర్స్పెక్టివ్ లో మేము ఏమైతే ఫోన్స్ తెచ్చుకున్నావో అవి ఎలా అయినా అమ్మేసుకోవాలి, ఇంత మార్జిన్ అమ్ముకోవాలి, మనం లాస్ అవ్వకుండా ఇవన్నీ మెయింటైన్ చేయాలి అనే పర్స్పెక్టివ్ మీద డీలర్స్ ఇప్పుడు నేను ఏదైనా చెప్పిన అన్ని రన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఈ రకంగా మనకి ఆఫ్లైన్ ఫోన్స్ ఆన్లైన్ ప్రైస్ మధ్య ఆన్లైన్ ఫోన్స్ కి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. బట్ మనం ఏ ఫోన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే 100% ఆన్లైన్ ఫోన్సే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మీకు ఆఫ్లైన్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే. కానీ కొన్ని సార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒప్పో రెనో 14 వచ్చింది, వివో V60e వచ్చింది, X200 FE ఉన్నాయి. ఈ కొన్ని ఫోన్స్ ఏంటంటే ఆన్లైన్ రేట్లకే మీకు ఆఫ్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ కంటే కూడా అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ లేదా ఈఎంఐ పెట్టుకుంటున్నప్పుడు లేదా ఎక్స్చేంజ్ బోనస్ వీటి రూపంలో ఆఫ్లైన్ లో ఇంకొంచెం తక్కువ రేట్కి వచ్చేస్తుంది. సో అలా కంపేర్ చేసుకోండి. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఎప్పుడైతే మీకు ప్రైస్ డిఫరెన్స్ ఆఫ్లైన్ లో తక్కువ ఉందో అప్పుడు ఆఫ్లైన్ లో కొనుక్కోండి, ఆన్లైన్ లో తక్కువ ఉంటే ఆన్లైన్ లో కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనుక్కోండి. బట్ స్పెసిఫికేషన్స్ మాత్రం మోసపోవద్దు. స్టోర్ కి వెళ్లే ముందే మీరు ఒకసారి స్పెక్స్ అన్ని చెక్ చేసుకుని అది మీకు వాల్యూ ఫర్ మనీనా, మీకు సూట్ అవుతుందా లేదా అన్ని చెక్ చేసుకొని కొనుక్కోండి. మెజారిటీ సిచ్యువేషన్స్ లో ఆన్లైన్ ఫోన్స్ మీకు సూట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి ఫోన్స్ కొనుక్కోవాలో అప్పుడు మీరు ఆఫ్లైన్ ఫోన్స్ కొనుక్కున్నా కూడా పెద్ద ఫర్క్ ఏం పడదు. అలాంటి వాళ్ళకి ఆఫ్లైన్ లో కొనిచ్చండి. ప్రైమరీ ఫోన్ కింద వాడుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవే వాల్యూ ఫర్ మనీ డివైసెస్. సో ఇది ఓవరాల్ గా నా అబ్జర్వేషన్ లో అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఆఫ్లైన్ ఫోన్స్ కి ఆన్లైన్ ఫోన్స్ కి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అది కొత్త వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తారు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.